హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా క్రష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సిటిఆర్ఎల్ మూవీకి సంబంధించిన రివ్యూ చూద్దాం. ఈ మూవీ రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీని విక్రమాదిత్య మోత్వాని డైరెక్ట్ చేశారు. అనన్య పాండే మెయిన్ రోల్ ప్లే చేశారు. ఇందులో అనన్య పాత్ర పేరు నెల్లా అవస్థి. ఈ సినిమా సైబర్ థ్రిల్లర్ జానర్లో వచ్చింది, కానీ మూవీలో పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కొన్ని సీన్స్ గ్రిప్పింగ్ గా ఉంటాయి, కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నెల్లా జో ఇద్దరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. వీళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్, సెలబ్రేషన్, హ్యాపీనెస్, షాపింగ్, ట్రావెల్, వాళ్ళ లైఫ్ లోని ప్రతి మూమెంట్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, షేర్ చేస్తూ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ బాగా డబ్బు సంపాదిస్తుంటారు. నెల్లా తన 5th యానివర్సరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్లాన్ లో భాగంగానే తన జోని సర్ప్రైజ్ చేయడానికి వెళ్తుంది. బట్ అక్కడికి వెళ్ళాక నెల్లా జోని సర్ప్రైజ్ చేయడం కాదు, అక్కడ జరుగుతున్న ఒక సంఘటన చూసి తనే షాక్ తింటుంది. ఆ సంఘటన ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ సిచ్యువేషన్ తో వాళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయ్యాక నెల్లా జోని తన లైఫ్ నుంచి కంప్లీట్ గా ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో తనకి సిటిఆర్ఎల్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక వెబ్సైట్ గురించి తెలుస్తుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అందులో సిటిఆర్ఎల్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ప్రత్యక్షమవుతాడు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు. అప్పుడు నెల్లా తన లైఫ్ లో నుంచి జోని కంప్లీట్ గా ఎరేజ్ చేయమని చెప్తుంది. ఇక అప్పటి నుంచి నెల్లా లైఫ్, హ్యాపీనెస్, షెడ్యూల్స్, సోషల్ మీడియా పోస్ట్స్ అన్నీ కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇక అక్కడి నుంచి నెల్లా లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేదే ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ మొత్తం ఎక్కువగా వీడియో కాల్స్ లోనే జరుగుతుంటుంది. మూవీ మేజర్ పార్ట్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద రన్ అవుతుంది. ముందు చెప్పినట్టు ఇందులో పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కొన్ని చోట్ల కొంచెం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఇందులో మనం క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ మాత్రమే వినడం కాదు, స్క్రీన్ మీద వచ్చే కామెంట్స్, మెసేజెస్, మెయిల్స్ చదువుతూ ఉండాలి. అలా అయితేనే మూవీ అర్థమవుతుంది. అండ్ సోషల్ మీడియా, సిస్టమ్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి మీద మినిమం కమాండ్ ఉంటేనే మనకి సినిమా అర్థమవుతుంది. సినిమా డ్యూరేషన్ వచ్చేసి నియర్లీ 1 hour 40 minutes ఉంటుంది. ఇందులో కూడా ఇంకా కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. కొన్ని సీన్స్ రిపీటెడ్ గా వస్తుండడం వల్ల అక్కడక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. నెల్లా తన వీడియోస్ లో, ఫొటోస్ లో జోని డిలీట్ చేయమని సిటిఆర్ఎల్ యాప్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కి చెప్తుంది. ఫొటోస్ లో, వీడియోస్ లో పిక్సెల్ బై పిక్సెల్ జో ఫోటో డిసపియర్ అవుతూ ఉంటుంది. అదే సీన్ చాలా చోట్ల రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం బోర్ కొడుతుంది. బట్ ఇది ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పొచ్చు. సోషల్ మీడియా యాప్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతే వాటి వల్ల మన లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది మన లైఫ్ మీద ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పే ఒక వార్నింగ్ మెసేజ్ లాంటిది ఈ మూవీ. ఓవరాల్ గా 1 time వాచబుల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్ లో అవైలబిలిటీ ఉంది. తెలుగు డబ్బింగ్ ఓకే, హ్యాపీగా చూడొచ్చు. నా రివ్యూ మీకు ఓకే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.